హాయ్, దిస్ ఇస్ విరాజ్. వెల్కమ్ టు finviraz.com. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అనేది చూద్దాము. సో ఫస్ట్ నిఫ్టీ చూస్తే, నిఫ్టీ మనకి ఆల్రెడీ చెప్పాను కదండి, 1 డే టైం ఫ్రేమ్ లో స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఇది ఆల్రెడీ సపోర్ట్ జోన్ దగ్గర ఉంది. బ్యాంక్ నిఫ్టీ మనకి స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే ఇది కూడా సపోర్ట్ జోన్ దగ్గరే ఉంది. ఓకే, సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా ప్రెసెంట్ సపోర్ట్ జోన్ దగ్గర ఉన్నాయి. సో ఇది ఇక్కడ నుంచి అంటే బ్యాంక్ నిఫ్టీ అయితే వీక్ గానే ఉందండి. నేను ఆల్రెడీ ఇక్కడ నుంచే చెప్తున్నా, గత 5 to 6 days నుంచి నేను చెప్తున్నానండి. బ్యాంక్ నిఫ్టీ అయితే చాలా బేరిష్ గా ఉంది, బట్ నిఫ్టీ మాత్రం కొంచెం స్ట్రాంగ్ గా ఉంది అని చెప్పాను. సో ఇది టైం పడుతుందండి. నేను ఈ రోజు చెప్పాను కదా, ఈ రోజు చాలా ఎక్కువ ఫాల్ అయింది థర్స్డే. ఆ రోజే చెప్పాను, లేదండి వీక్ గా అయితే ఉంది, కానీ ఇమీడియట్ గా కిందకు వచ్చేసే అంత పరిస్థితి అయితే ఉండదు. సో పైకి కిందకి కొంచెం ఒక 4-5 రోజులు ఇది తచ్చాడిన తర్వాత మాత్రమే కిందకి రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పాను. సో ఇది ప్రజెంట్ అయితే సపోర్ట్ జోన్ దగ్గర ఉంది. సో 15 minutes లో ఈ రోజు ట్రేడ్ ఎలా జరిగిందని చూద్దాము. సో ఫస్ట్ నిఫ్టీలో చూస్తే, ఫస్ట్ 15 minutes క్యాండిల్ మనకి యాజ్ పర్ ద ప్రీ మార్కెట్ స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ ఎంట్రీ ఉందండి. ఓకే, సో ప్రీ మార్కెట్ క్యాండిల్ ప్రకారం మనం ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఒక 30 points స్టాప్ లాస్ అండ్ 2 candles అండి, 76 points టార్గెట్. ఎక్సలెంట్ అన్నమాట అండి. 1:2 ఇచ్చిందండి. ఓకే, సో లేదండి ఇది టెక్నికల్ గా ఇక్కడ వరకు వచ్చింది, కానీ ఇంకా కిందకి రావడానికి అవకాశం ఉందా అని మనం చూడాలి అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై. సో ఈ క్యాండిల్ కంటే స్వింగ్ లో ఏది ఉందండి, ఇదేగా. సో స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే యాజ్ పర్ ద టెక్నికల్స్ ప్రకారం మనకి ఇక్కడ ఈ క్యాండిల్ లో ఎంట్రీ ఇచ్చిందండి. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. 40 points స్టాప్ లాస్ అండ్ ఒక 30 to 40 points టార్గెట్. ఇది యాక్చువల్ గా సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ వేసింది, అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఇలా తీసుకున్నా సరే, అంటే టెక్నికల్ ప్రకారము అండ్ ప్రీ మార్కెట్ స్ట్రాటజీ ప్రకారం ఏ ప్రకారం తీసుకున్నా సరే ఇది 1 zone వరకు వచ్చింది. 1 zone వరకు ఎలా చెప్తున్నానండి, దిస్ ఇస్ ద 1 zone. ఐడియా ఉంది కదండి. సో 1 zone వరకు వచ్చింది. 1 zone వరకు వచ్చి పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడెక్కడా కూడా మనకి బుల్లిష్ సిగ్నల్ ఇవ్వలేదు. నేను 15 minutes లో మాత్రమే చూడమని చెప్తున్నాను మీకు నేను. ఓకే, సో మీరు 5 minutes లో చూస్తే కొద్దిగా బుల్లిష్నెస్ కనపడుతుంది మీకు లైట్ గా మార్కెట్ లో, బట్ 15 minutes లో మాత్రం ఎంట్రీ లేదు. సో ఏం చేయాలి అటువంటిప్పుడు, 15 minutes లో బేరిష్ ట్రెండ్ ఉంది, 5 minutes లో బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది అంటే చిన్న ప్రాఫిట్ తో బయటకు వచ్చామని చెప్తున్నాను. ఇక్కడ పెట్టుకోండి స్టాప్ లాస్, ఒక 26 points స్టాప్ లాస్ అండ్ 20 points టార్గెట్. వెంటనే ఇమీడియట్ గా బయటకు వచ్చేయాలండి. మీకు ట్రెండ్ కి ఆపోజిట్ లో అంటే బేరిష్ 15 minutes లో బేరిష్ గాను 5 minutes లో బుల్లిష్ గాను చూపించింది, ఎంట్రీ కూడా ఇచ్చింది అంటే చిన్న ప్రాఫిట్స్ తో బయటకు వచ్చేయాలి మీరు. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ ఎంట్రీ ఎక్కడ ఇచ్చిందండి మనకి, మళ్ళీ నెక్స్ట్ ఎంట్రీ మనకి ఈ క్యాండిల్ లో ఇచ్చింది నిఫ్టీ. ఓకే, సో ఈ క్యాండిల్ లో ఇచ్చినప్పుడు ఎంత వరకు రావడానికి అవకాశం, బేరిష్ ఎంట్రీ, దేర్ ఇస్ నో బుల్లిష్ ఎంట్రీ, ఓన్లీ బేరిష్ ఎంట్రీ యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ 1 అండ్ ఈఎంఏ కూడా. సో స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై, ఇది ఎంత వరకు రావడానికి అవకాశం ఉందండి, సపోర్ట్ జోన్ వరకు, అంతేనా. సో సపోర్ట్ జోన్ వరకు రావాలి మార్కెట్. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. 23 points స్టాప్ లాస్ అండ్ 80 points టార్గెట్. 1:4 వచ్చిందండి. ఇది చాలా మంచి ట్రేడ్. విత్ ఇన్ 2 candles లో 1:4 ఇచ్చింది. సో ఇది మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత ఇది మళ్ళీ పైకి వెళ్ళడానికి ఇక్కడ ట్రై చేసింది, కానీ మళ్ళీ కిందకి ఇక్కడ ఎక్కడా కూడా మనకి బుల్లిష్నెస్ లేదు మార్కెట్ లో. ఇక్కడ మాత్రం కొంతవరకు స్టాప్ లాస్ కొట్టిందని చెప్పాలి. ఇక్కడ ఈ క్యాండిల్ చూడండి, ఇది ప్రిఫరెన్స్ 1 ప్రకారము ప్రిఫరెన్స్ 2 ప్రకారము అన్ని కూడా ఇక్కడ బుల్లిష్ ట్రేడ్ ఇచ్చాయి. సో ఎంత వరకు వెళ్ళాలి, స్వింగ్ హై టు స్వింగ్ లో మార్కెట్ ఇంత వరకు వెళ్ళాలి. యాక్చువల్ గా అయితే తీసుకుంటామండి, ఇక్కడ ట్రేడ్ కూడా తీసుకుంటాం మనం, ఎందుకంటే ఇంత మంచి బుల్లిష్ క్యాండిల్ 15 minutes లో వేసింది అంటే డెఫినెట్ గా ట్రేడ్ తీసుకుంటాము. మనం ఒక 40 points స్టాప్ లాస్ పెట్టుకుంటాము. 40 points కూడా నెక్స్ట్ క్యాండిలే హిట్ చేసింది. నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ మనకి స్టాప్ లాస్ హిట్ చేసిందండి. కిందకి వెళ్తున్నప్పుడు మాత్రం ఈ క్యాండిల్ లో మనకి బేరిష్ ఎంట్రీ ఇవ్వలేదు. ఈ క్యాండిల్ లో బేరిష్ ఎంట్రీ లేదండి, దేర్ ఇస్ నో బేరిష్ ఎంట్రీ. ఈ క్యాండిల్ లో గానీ ఈ క్యాండిల్ లో గానీ బేరిష్ ఎంట్రీ లేదు, స్టిల్ బుల్లిష్ గానే ఉంది. సో మనకు కన్ఫర్మేషన్ ఏం కావాలి, ఇంకొక అంటే ఈఎంఏని క్రాస్ చేసి కలర్ చేంజ్ అయిన ఒక బుల్లిష్ క్యాండిల్ కావాలి. బట్ ఇది మళ్ళీ బేరిష్ క్యాండిల్ వేసింది ఇక్కడ ఈ క్యాండిల్ లో. సో ఒకవేళ మీరు ఇక్కడ వరకు వచ్చిన తర్వాత నేను ఏం చెప్తున్నానండి, 2:30 తర్వాత సైలెంట్ అయిపోండి. 2:30 తర్వాత మాక్సిమం టు మాక్సిమం మీ ప్రాఫిట్ లో ఉంటే మీరు అక్కడితో ఇంకా ఆఫ్ చేసేయండి ఆ రోజు. లేదు నేను ఇంకా ఫైట్ చేస్తాను అంటే మార్నింగ్ నుంచి మీకు వచ్చిన ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో అది లాస్ట్ 30 minutes ఆర్ 40 minutes మొత్తం ఈ ఇచ్చిన ప్రాఫిట్స్ అని ఇక్కడ తీసుకెళ్లిపోతుందండి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగిందని చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఫస్ట్ 15 minutes క్యాండిల్ యాజ్ పర్ ద ప్రీ మార్కెట్ ప్రకారం మనకి ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఎంతవరకు రావడం, స్టాప్ లాస్ ఎంత పెడతామండి, స్టాప్ లాస్ 90 points అంటే టార్గెట్ వచ్చి 190 points. ఎక్సలెంట్ అనమాట అండి. 2 candles అని చెప్తున్నాను కదా, మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత 2 candles అండి. ఓకే, సో 90 points 190 points 1:2 ఇచ్చిందండి. చాలా మంచి ట్రేడ్ ఇది యాక్చువల్ గా. ఓకే, సో
మనకి లేదు టెక్నికల్ పరంగా ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది, స్వింగ్ లో టు స్వింగ్ హై ఇదే కదండి ఉంది. ఈ క్యాండిల్ కంటే లో ఏది ఉంది, యాక్చువల్గా ఫస్ట్ స్వింగ్ ఇది, సెకండ్ స్వింగ్ ఇది. కానీ ఫస్ట్ స్వింగ్ తీసుకుంటే ఆల్రెడీ చూడండి ఎక్కడుంది, ఫస్ట్ క్యాండిల్ కి దగ్గరలో ఉంది. సో ఫస్ట్ స్వింగ్ కాదు, సెకండ్ స్వింగ్ తీసుకోవాలి. సో ఇది మనం ఇక్కడ తీసుకుంటే యాజ్ పర్ ద టెక్నికల్స్ ప్రకారం ఇక్కడ స్లైట్ గా నెగిటివ్ గానే ఉందండి, స్లైట్ నెగిటివ్, ఫుల్ నెగిటివ్ కాదు. సో మీరు ఈ క్యాండిల్ హాఫ్ లో తీసుకున్నా సరే, యాజ్ పర్ ద టెక్నికల్స్ ప్రకారం ఈ క్యాండిల్ హాఫ్ లో తీసుకున్నా సరే 120 పాయింట్స్ పెట్టమంటున్నాను. ఎందులోండి 15 మినిట్స్ లో 120 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 270 to 280 పాయింట్స్ టార్గెట్. 1:2 కంటే ఎక్కువ ఇచ్చిందండి టెక్నికల్ పరంగా కూడా. ఇది అప్ టు సపోర్ట్ లెవెల్ వరకు వచ్చింది. సపోర్ట్ లెవెల్ వరకు వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకుని జస్ట్ స్లైట్ గా పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. బట్ దేర్ ఇస్ నో స్ట్రెంగ్త్. ఇక్కడ ఎక్కడా కూడా బుల్లిష్ ఎంట్రీ ఇవ్వలేదు. ఏం చేయాలి, మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ కోసం చూడండి మీరు, అంతే. మీరు ఈ క్యాండిల్లో కానీ ఈ క్యాండిల్లో కానీ మళ్ళీ బెరిష్ ఎంట్రీ తీసేసుకోవచ్చండి. ఎందుకు, యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ ప్రకారం అండ్ ఈఎంఏ ప్రకారం క్యాండిల్ ప్రకారం అన్ని కూడా మీకు ఇక్కడ సెకండ్ ఎంట్రీ కన్ఫర్మ్ చేసేసాయి. సో ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. 80 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 280 పాయింట్స్ టార్గెట్. ఇది జస్ట్ ఈ క్యాండిల్ మాత్రం హోల్డ్ చేస్తే విత్ ఇన్ సింగిల్ క్యాండిల్ లో 250 పాయింట్స్ పడ్డదండి. ఈ క్యాండిల్ నేను హోల్డ్ చేశానండి, చాలా ఎక్సలెంట్ ప్రాఫిట్ ఇచ్చింది ఈ క్యాండిల్ నాకు. అంటే నేను ఎంత మనీలో కొట్టాను, చాలా ఎక్సలెంట్ ప్రాఫిట్ అండి. సో ఇది మళ్ళీ ఇక్కడ ఎక్కడా కూడా బుల్లిష్ ఎంట్రీ వెయ్యలేదు. ఇది డైరెక్ట్ గా చూడండి, ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే డైరెక్ట్ గా స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వచ్చింది. బట్ మనం ఇక్కడ దాకా హోల్డ్ చేయము. ఎందుకంటే మనం హోల్డ్ చేయాలంటే ఏంటండి, సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. కానీ ఇక్కడ క్లోజ్ అయిందా, ఇక్కడ ఎక్కడ కూడా సపోర్ట్ జోన్ లో రెడ్ క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు. సో ఈ క్యాండిల్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ మూవ్. ఒకవేళ ఇన్ కేస్ 5 మినిట్స్ లో ఇస్తే ఏమైనా ఎంట్రీ ఇచ్చి ఉండొచ్చు తప్ప 15 మినిట్స్ లో అయితే మాత్రం ఇది అన్ఎక్స్పెక్టెడ్ మూవ్. ఓకే, సో ఇది అప్ టు 1 జోన్ వరకు వచ్చింది. ఇక్కడ ఆగిపోతుందని నేను అనుకున్నానండి, ఎందుకంటే ఇది 1 జోన్. సో ఆల్రెడీ 1 జోన్ టచ్ చేసి పైకి వెళ్ళింది, మళ్ళీ రెండోసారి 1 జోన్. సో ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. సో ఇక్కడ ఎవరైనా కొంచెం అటు ఇటులో ఎంట్రీస్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాసే కొట్టిందని చెప్పాలి. కానీ మార్నింగ్ నుంచి మాత్రం ఎక్సలెంట్ ఎంట్రీస్ అండి. ఇది 1:2, ఇది 1:2. సో 1:2 2 సార్లు ఇచ్చిందండి. చాలా చాలా, అది కూడా చిన్న చిన్నవి కాదు. ఇది 200 పాయింట్స్ ఎబో ఇచ్చింది, ఇది కూడా 200 పాయింట్స్ ఎబో ఇచ్చింది. సో ఎక్సలెంట్ ట్రేడింగ్ డే అండి ఈ రోజు. సో ఐ హోప్ నేను చెప్తున్న టెక్నికల్స్ మీకు నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.